Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's faithfulness. God's faithfulness. దేవుని యొక్క విశ్వసనీయత. The text is from the book of Judges, chapter 6, verse 13. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. It presents an honest, distressed cry of a believer concerning God's presence amid suffering. శ్రమలలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఉనికి, ప్రసన్నత గురించిన ఒక ప్రశ్న ఉదయిస్తుంది. The Lord is with us. Why has all that happened to us? దేవుడు మాకు తోడే ఉన్నట్లయితే ఇదంతా మాకు ఎలా సంభవించింది? మిద్యాను చేతిలో ఇశ్రాయేలులు శ్రమపడుతున్నారు, కష్టపడుతున్నారు. It highlights the tension between past miraculous deliverance, that is Exodus, and present harsh realities, Midianites' oppression caused by disobedience. వారికి అవిధేయత ద్వారా, ఇశ్రాయేలుకు అవిధేయత ద్వారా మిద్యాను చేత అనగదొక్కబడ్డారు వారు. కాబట్టి అంటున్నారు ఇక్కడ, యెహోవా ఐగుప్తులను రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కాలములన్నీ ఏమాయను. యెహోవాను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మనం అప్పగించని అతనితో చెప్పాను. రిమెంబరింగ్ పాస్ట్ మిరకల్స్ థింగ్స్, ఎన్నో అద్భుతాలు జరిగాయి, అవన్నీ ఏమాయి. ఇప్పుడు యెహోవా మిద్యానుల చేతికి విడిచిపెట్టి ఉన్నాడు, అప్పగించి ఉన్నాడు. ఇట్ షోస్ దట్ perceived abandonment is actually divine discipline. యెహోవాను విడిచిపెట్టి ఉన్నాడు తలంచుకొని ఉన్నారు, అది దైవికమైన క్రమశిక్షణతో కూడుకున్నది. A cry of disappointment, నిరాశది కూడా కేక, and there is a problem of pain. బాధలో ఉన్నారు కాబట్టి యెహోవాను విడిచిపెట్టి ఉన్నాడు, అద్భుతకాలు ఏమైపోయాయి ఆ నిరాశతో వారు ఆక్రమణ చేస్తున్నారు. A believer should have faith in God in the harsh realities. కష్ట సమయంలో కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. Means understood presence. I show that God is absent. దేవుడు వారి మధ్య లేడు అనొక నిశ్చయానికి వచ్చారు వారు. కష్టాలు ఉన్నాయి కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు, ఆయన మా మధ్య లేడు. హిస్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ విత్ us. యెహోవా మాకు తోడే ఉన్నట్టయితే ఆయన సైతం తోడే ఉండదు. ఎంత జరుగుతుంది కాబట్టి ఇక్కడ a call to action to become the instrument of miracle. గిద్యోను ఏర్పరచుకున్నాడు అద్భుతం జరిగించడానికి, మిద్యానుల చేతుల నుండి వారిని విడిపించడానికి దేవదేవుడు గిద్యోను ఏర్పరచుకున్నాడు. You must be ready to be used by God to become the instrument of miracles. అద్భుతం జరిగించబడాలంటే నీవు ఒక సాధనముగా దేవుని చేతిలో మారిపోవాలి. అలా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? డోంట్ క్వశ్చన్ అబౌట్, డోంట్ డౌట్ అబౌట్ గాడ్స్ ప్రెజెన్స్. హి ఈజ్ విత్ us, ఆల్వేస్ విత్ us ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. దేవుడు ప్రేమతో శిక్షిస్తున్నప్పుడు, ఆ శిక్షను అంగీకరించినప్పుడు ధన్యత పొందుతావు. అలా ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు
శక్తిని దయచిన గాక. స్తుతికి పాత్ర మహోన్నతర మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్న మా తండ్రి, కష్టాలు మనకు ఎదురవుతున్నప్పుడు తండ్రి, శ్రమలో ఉన్నప్పుడు మీ సన్నిధి లేదని అనుకుంటున్న ప్రభువా, ఆ అపోహను తొలగించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. దీంతో కూడా మీ క్రమశిక్షణ ఒక భాగమును గ్రహించి మా తండ్రి, ప్రతి సందర్భంలో ప్రతి కష్ట సమయంలో మాతో ఉంటానని గ్రహించిన ఆయన అద్భుతాలు జరిగించబడడానికి, నేను మీ ఒక సాధారణంగా మీ చేతిలో మారిపోవటానికి ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.